కోరుతున్నాం. అదేవిధంగా నిజమైన చేతుల మీదుగా పూలమాల ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై భీమ్. ఈరోజు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సంబంధించి చాలా మటుకు ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బొడ్డుపల్లి అంబేద్కర్ విగ్రహం అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ పెరిగాం. అలాంటి విగ్రహం దగ్గరికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ అందరూ యువకులు అందరూ కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుని నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించిన ఆయన విగ్రహాలు పెట్టడమే కాదు, చాలా మందికి నేను ఇప్పుడే చెప్తున్నాను, అలాంటి వ్యక్తిని, అలా మహోత్తరమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో 1920లోని ఒకే ఒక మాట యువకులందరికీ చెప్తుంది ఏంటంటే, అత్యంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీకి కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీకి కానీ లండన్లో, అలాంటి యూనివర్సిటీలకు వెళ్ళిన వ్యక్తి ఆయన. అలాగే ఆయన సతీమణి రమాబాయి కూడా ఎంతో త్యాగం చేసిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆమె. అందరూ ఉమెన్ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి రోజు ఆమెని కూడా నేను గుర్తు చేస్తుంది. ఎందుకంటే నేను పూణేలో చదివినప్పుడు ఇద్దరు విగ్రహాలు కూడా నాకు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి. అప్పుడు నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు రమాబాయి గారు కూడా ఎంత కష్టపడ్డారు ఆయన గురించి అని చెప్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ రాయడమే కాదు, దాంతోపాటు దేశంలోని ఎక్కడ కూడా నియంత్రణ భావం రాకూడదు. ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుల్లోని ఆ చర్నింగ్ షిఫ్ట్ అనేది జరగాలని చెప్పి, కులాలన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిభా భారతి గారిని కానీ, బాలయోగ్ గారిని కానీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. అలాగే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కూర్చున్నారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. అలాగే మనం చూసుకుంటే ఆయన ఉద్యమాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడదలుచుకుంది. ఎందుకంటే ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి నేను ఎలక్షన్ ముందు ఒక మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే, అది డాక్టర్ సుధాకర్ గారు ఈ నర్సీపట్నం ప్రాంతంలోనే చనిపోయారు. ఆయన చనిపోకముందు ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, నేను అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంకి వచ్చి ఏజెన్సీ ముఖద్వారైన నర్సీపట్నంలో సేవ చేయడం మొదలుపెట్టాను. కోవిడ్ టైంలో కూడా పేషెంట్లని ఆయన కారులో ఎక్కించుకొని ముందుకెళ్ళానంటే ఆయన అంబేద్కర్ గారి ఆదర్శంగా తీసుకోవడం వల్లే అని ఆయన చెప్పారు. కానీ దురదృష్టశాతం ఎవరి వల్ల చనిపోయారో, ఏం చనిపోయారో కానీ ఆ రోజు ఒక మాస్క్ అడిగిన పానికి ఆయన చంపేశారు, చనిపోవడం కూడా చంపేశారు. కాబట్టి ఆయన పేరు మీద ఈ నర్సీపట్నం ప్రాంతంలో లైబ్రరీ ఉండాలని చెప్పి ఒక జీవితాశయంగా నేను పెట్టుకున్నాను. ఆయన పేరు మీద లైబ్రరీ ఎందుకు పెట్టాలంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు సుమారుగా 1000 పుస్తకాలు లండన్ నుంచి ఆయన షిప్లో వస్తున్నప్పుడు సముద్రం దాటికి, తుఫాన్ దాటికి ఎన్నో పుస్తకాలు కొట్టుపోతే ఆయన ఒక జీవితాశయంగా పెట్టుకొని ఆయన ఉన్న ఇంట్లోనే లైబ్రరీని స్థాపించి యూనివర్సిటీని స్థాపించారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఎప్పుడు ఏంటంటే, బుక్స్ ఉంటే చాలు, పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చదువుకుంటారు. రాజు అనేవాడు ఒక రాజ్యానికి మహారాజు, కానీ చదువుకునేవాడు ప్రపంచానికి మహారాజు అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానంకి వెళ్ళాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేస్తున్నాం. జై భీమ్.